నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. నెల్లూరు బరిలో నుంచి యాజ్ ఏ ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని పోటీ చేయించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యారు. జాబితాలో కూడా ఆయన పేరు మెన్షన్ చేయడం జరిగింది. సో మరి ఇప్పుడు విజయసాయిరెడ్డి పరిస్థితి ఏంటి, ఏం చేస్తారు? రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నటువంటి విజయసాయిరెడ్డి నెల్లూరు ఎంపీ అభ్యర్థులు దిగుతారా, లేదా వేరే ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా చూసుకునేటువంటి అవకాశం ఉందా? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. విజయసాయిరెడ్డి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటారు? ఏమన్నా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమన్నా చూసుకునేటువంటి అవకాశం ఉందా, లేకపోతే నెల్లూరు ఎంపీ బరిలోనే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగానే చేస్తారా? సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందని చెప్పి నువ్వు అనుకుంటున్నావు? ఈ మధ్య జనరల్లోకి వచ్చావు కదా, 9 years అయింది కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రోజు విశ్లేషణ చేసుకుంటూ ఉన్నాం, వింటూ ఉన్నాం. సో ఇప్పుడుండే పరిస్థితుల్లో ఏమి అయ్యే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు యాంకర్గా? అంటే వైఎస్ఆర్సీపీలో ఏదైనా మనం అనుకున్నది జరగదు కదా. జగన్మోహన్ రెడ్డి ఏదైతే అనుకుంటారో అదే కదా జరుగుతుంది. సో అందుకని అనుకోవడం మానేసాం. జగన్మోహన్ రెడ్డి అనుకోని కూడా జరిగినాయి కదా. అదే నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డికి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే వెళ్ళిపోయారు కదా, అక్కడి నుంచి వెళ్ళిపోయి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని అఫీషియల్గా అనౌన్స్ కూడా చేశారు. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కోర్టులో జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఏదైనా జరగచ్చు, జరగడానికి అవకాశం ఉంది అని చెప్పి మనం ఒక అంచనాకి అయితే రావచ్చు, ఒక నిర్ణయానికి రావచ్చు, ఒక నిర్ధారణకు కూడా రావచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకునేటువంటి నిర్ణయాలు ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకే కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇలా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని. ఎందుకంటే ఇప్పటికే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 3 సార్లు 4 సార్లు మార్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. దీనికి కొన్ని కాన్స్టిట్యున్సీల్లో అసలు అంటే ఇప్పుడు సపోజ్ మంగళగిరి తీసుకున్నాం. మంగళగిరి తీసుకుంటే మంగళగిరిలో ఇప్పుడు 3 సార్లు మార్చినట్టున్నారు కదా. ఫస్ట్ ఏమో ఆర్కే రామకృష్ణారెడ్డి, ఆ తర్వాత గంజి చిరంజీవి, ఆ తర్వాత గంజి చిరంజీవి తర్వాత కాంట్రు కామలు అన్నారు కొన్ని రోజులు, తర్వాత ఇప్పుడు మురుగుడు లావణ్య పేరు చెప్తున్నారు. అంటే ఒక కాన్స్టిట్యున్సీలోనే ఇన్ని మార్పులు జరిగినప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి స్టాండర్డ్ నిర్ణయాలు తీసుకోగలడా, తీసుకోలేడా, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అనే కన్ఫ్యూజను ఆ లోకల్గా ఉండేటువంటి తాడేపల్లిలో ఉండేటువంటి ఆ కోటరీలో ఆయన చుట్టూ ఉండేటువంటి వాళ్ళకి కూడా కన్ఫ్యూజ్గా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి సేఫ్ సైడ్ ఉన్నాడు ఇప్పుడు. వాస్తవంగా రాజ్యసభ మెంబర్ ఆయన, నాకు తెలిసినంత వరకు 28 దాకానే ఉంది. 28 దాకానే ఉంది ఆయన రాజ్యసభ. రెండోసారి రాజ్యసభ ఇచ్చారు కదా ఆయనకి. సో కాబట్టి ఆయన ఆల్రెడీ ఇప్పుడు ఎంపీగా ఉన్నారు, రాజ్యసభ ఎంపీగా ఉన్నాడు ఆయన. రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి ఆయన ఇప్పుడు నెల్లూరు లోక్సభ నుంచి పోటీ చేపిస్తే ఇప్పుడు ఆయన నైతికంగా అయితే రాజ్యసభకు కూడా రాజీనామా చేయాలి నైతికంగా. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ రాజీనామా చేయాలి. రాజీనామా చేయకపోతే ఏమవుతుంది, ఓడిపోతారని చెప్పేసి ఆ రాజీనామా చేయకుండా దీనికి పోటీ చేస్తున్నారు అని చెప్పేసి అంటారు సహజంగా. ఇప్పుడు మనం ఇప్పుడు ఎన్నిసార్లు మార్చారు చూడండి. మంగళగిరి 4 సార్లు మార్చారు, కందుకూరు 3 సార్లు మార్చారు, గంగాధర్ నెల్లూరు 2 సార్లు మార్చారు, గుంటూరు పార్లమెంటు 3 సార్లు మార్చారు, గుంటూరు పార్లమెంటు. సో ఇలా మార్పులు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యవహారం అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు విజయసాయిరెడ్డి అసలు ఆ పార్టీలో కొనసాగే అవకాశం ఉందా లేదా అనేటువంటి చర్చ జరుగుతుంది. మొదటి నుంచి కూడా విజయసాయిరెడ్డికి బాగా లైజనింగ్ ప్లస్ బాగా ఉండేవాళ్ళు ఎవరంటే బీజేపీ. పార్లమెంటు హాల్లో కూడా ఆయన వెళ్తూ నరేంద్ర మోడీ సాయి హౌ ఆర్ యూ అని చెప్పి, సాయి కాదు విజయ్ హౌ ఆర్ యూ అని చెప్పి మాట్లాడి అంత క్లోజ్నెస్ ఉంది నరేంద్ర మోడీ తోటి విజయసాయిరెడ్డికి. విజయ్ హౌ ఆర్ యూ అంటూ ఆయన పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నడిచి వెళ్ళేటప్పుడు కూడా మాట్లాడి వెళ్ళేటువంటి పరిస్థితి ఆయనది. అంత క్లోజ్నెస్, అంత సన్నిహితంగా బీజేపీ తోటి ఉంటూ ఉంటారు. కాబట్టి బీజేపీ అక్కడ సెంట్రల్లో బీజేపీ తోటి బాగా లైజనింగ్ నడుపుతుంటారు విజయసాయిరెడ్డి. ఇంకోటి ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కానీ అమిత్ షా కానీ అపాయింట్మెంట్స్ కావాలంటే జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి మాత్రమే అక్కడ లైజనింగ్ చేయగలరు. విజయసాయిరెడ్డి చూపించినటువంటి మార్గం మాత్రమే అక్కడ కనిపిస్తుంటుంది తప్పితే విజయసాయిరెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డికి అక్కడ డోర్స్ క్లోజ్ ఆల్మోస్ట్. అంటే అంత పవర్ఫుల్ విజయసాయిరెడ్డి ఢిల్లీలో. ఆయన రాజ్యసభ అయిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే బీజేపీ తోటి, నరేంద్ర మోడీ తోటి, అమిత్ షా తోటి
అక్కడ పిఎంఓ ఆఫీస్లో ప్రధానమంత్రి కార్యాలయంలో నేరుగా వెళ్ళగలిగేటువంటి ఒక వెసులుబాటును కల్పించుకోగలిగారు. సరే, ఆ వెసులుబాటు ఎలా వచ్చిందంటే ఆయన రకరకాల మార్గాల ద్వారా క్రియేట్ చేసుకున్నారు. అంటే ఇవాళ విజయసాయి రెడ్డి ఎంత ఇంపార్టెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నెల్లూరు లోక్సభకు పోటీ చేయమంటున్నారు. అనివార్యంగా పోటీ చేయాల్సి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి చెప్పారు కాబట్టి. ఎందుకు నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులు లేరు. అక్కడ ఎందుకు లేరంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన లీడర్లు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోతున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ, ఆరం రామనారాయణ రెడ్డి కానీ, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, తాజాగా చేజర్ల సుబ్బారెడ్డి కానీ, వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఒక ఆదాల ప్రభాకర్ రెడ్డి మాత్రం ఉన్నాడు, నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఉన్నాడు ప్రస్తుతం. ఆయన కూడా చివరి నిమిషంలో పార్టీ మారుతారు అనేటువంటి ఒక టాక్ కూడా ఉంది. ఎందుకంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి రికార్డు చూస్తే గత 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో ఉండి బిల్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత లాస్ట్ మినిట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు. కాబట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆయన దొల్లుడు పుచ్చగా అంటుంటారు. అంటే ఆయన ఏదైతే బిల్స్ కాంట్రాక్టర్ ఆయన బేసికల్గా ఆ కాంట్రాక్ట్ బిల్స్ అన్ని క్లియర్ కాగానే జంప్ అవుతుంటారు అనేది అక్కడ నెల్లూరు జిల్లాలో అందరికీ తెలిసినటువంటి లీడర్ ఆయన ఆదాల ప్రభాకర్ రెడ్డి. కానీ విజయసాయి రెడ్డి విషయానికి వచ్చేటప్పటికి విజయసాయి రెడ్డికి అనేక అవమానాలు జరిగాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, అనేక అవమానాలు. ఆయన ఎంత హెల్ప్ చేశారో జగన్మోహన్ రెడ్డికి అన్ని అవమానాలు కూడా ఫేస్ చేశారు ఆయన. సో జగన్మోహన్ రెడ్డి కోటరీలో ఒక మనిషిగా ఒకప్పుడు ఉండేవాళ్ళు. నెంబర్ 2 పొజిషను విజయసాయి రెడ్డి అనేటువంటిది ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు అసలు ఏ పొజిషను, నెంబర్ 4 నెంబర్ 5 అసలు పొజిషనే లేదా అనేటువంటి సిచ్యువేషన్కి వచ్చేసారు ఆయన. ఇప్పుడు నెంబర్ 2 ఎవరంటే సజ్జల రామకృష్ణ రెడ్డి చెప్తారు, లేదంటే వైవి సుబ్బారెడ్డి అని చెప్తుంటారు. సో ఇప్పుడు ఒకప్పుడు విజయసాయి రెడ్డి పేరు వినిపించేది, కానీ ఇవాళ నెంబర్ 2 అని అంటే ఆయన నెంబర్ 2 జాబితాలో లేరు. సో కాబట్టి ఇప్పుడు అనేక అవమానాలు. ఇప్పుడు ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ ఇచ్చారు ఫస్ట్ ఆయనకి, అక్కడ డోర్స్ క్లోజ్ చేసేసారు, అక్కడి నుంచి వేకెట్ చేయించారు. వేకెట్ చేయించేసి తాడేపల్లిలో ఉన్నటువంటి కేంద్ర పార్టీ ఆఫీస్ కార్యాలయంలో కొన్ని రోజుల పాటు ఆడ కూర్చోబెట్టారు, ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పకుండా. ఆ తర్వాత గుంటూరు ప్రకాశం జిల్లా బాధ్యతలు, గుంటూరు కూడా కాదు, ప్రకాశం నెల్లూరు జిల్లాకు సంబంధించి కోఆర్డినేటర్గా వేశారు. ఆ ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్గా ఉన్నప్పుడే ఆయన మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. అక్కడ కూడా ఆయనకి పవర్స్ కట్ చేశారు. ఇప్పుడు విధులైనటువంటి పరిస్థితుల్లో, ఎవరు లేనటువంటి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి నెల్లూరు నుంచి లోక్సభకు పోటీ చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. తాజా మార్పులు 9వ లిస్టు వచ్చింది. 9, 10, 11 అంటున్నారు. ఏ లిస్టులు ఎన్నో అసలు లెక్క లేకుండా ఉన్నాయి. బట్ నాకు తెలిసినైతే 9వ లిస్ట్ అనుకుంటారు. ఈ 9వ లిస్టులో మురుగుడు లావణ్యనేమో మంగళగిరికి, నెల్లూరు లోక్సభకి ఏమో విజయసాయి రెడ్డిని పోటీ చేయాలని ఒక ఆదేశాలు జారీ చేస్తూ ఒక లిస్టు అనౌన్స్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రోజు రాత్రి. సో ఇప్పుడు విజయసాయి రెడ్డి పోటీ చేస్తారా లేదా, అసలు పోటీ నుంచి తప్పుకునే అవకాశం ఉందా అంటే రాజ్యసభ సభ్యుడిగా కొద్ది రోజులే టైం ఉంది కాబట్టి అది అయిపోయిన తర్వాత కంటిన్యూ అవ్వచ్చేమోగా. 2028 వరకు ఉంది నాకు తెలిసినంత వరకు. 2028 వరకు ఆయనకు ఉంది రాజ్యసభ. సో రాజ్యసభ 2028 వరకు ఉన్నప్పుడు నీకు ఆయన లోక్సభకు పోటీ చేస్తే, ఇప్పుడు ఒకవైపు రాజ్యసభ ఉంచుకుంటే రేపు క్యాంపెయిన్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్తారు, నువ్వు రాజ్యసభకు రాజీనామా చేయి, నీకు ధైర్యం ఉంటే గెలిచే పని అయితే నువ్వు రాజ్యసభకి రాజీనామా చేయి అంటారు. దానికి సమాధానం చెప్పాలి కదా ఆయన. లేదా వాళ్ళు అడగకపోయినా నైతికంగా నువ్వు రాజ్యసభకు రాజీనామా చేసి లోక్సభకు పోటీ చేయాలి. నైతికంగా చట్ట ప్రకారం అయితే గెలిచిన తర్వాత చేయొచ్చు, ఏది కావాలి అనేది. ఆల్రెడీ నువ్వు ఎంపీగా ఉండి లోక్సభకు మళ్ళీ పోటీ చేస్తున్నావు కదా, సో గెలిచిన తర్వాత చేస్తాను అనొచ్చు, ఆ వెసులుబాటు ఉంది. కానీ నైతికంగా ప్రజలకు రేపు ఏం చెప్తావు నువ్వు అంటే, విజయసాయి రెడ్డిని రాజ్యసభ పదవి నుంచి ఓడగొట్టేదానికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేశారా, అసలు ఆ పదవి కూడా ఓడగొట్టడానికి అనేది ఒకటి. రెండేంటంటే అసలు విజయసాయి రెడ్డి నెల్లూరులో ఉన్నటువంటి పరిస్థితులను చూసిన తర్వాత గెలుస్తారనేటువంటి నమ్మకం లేదు. అక్కడ సర్వేల్లో కూడా తెలుగుదేశం పార్టీ అక్కడ వచ్చే అవకాశం ఉందని చెప్పి క్లియర్గా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి అక్కడ పోటీ చేస్తారంటే ఆయనకి ఇష్టంగా పోటీలో పెట్టినప్పటికీ ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఇంతవరకు ఆయన పార్టిసిపేట్ చేయలేదు. ఇండైరెక్ట్ ఎలక్షన్స్ తప్పితే డైరెక్ట్ ఎలక్షన్స్ ఇంతవరకు పార్టిసిపేట్ చేయలేదు. డైరెక్ట్ ఎలక్షన్లో పోయి ఆయన ప్రజల దగ్గరికి పోయి ఓట్లు అడిగి గెలిచి అంత లీడర్ అయితే ఆయన కాదు. అంత రిస్క్ కూడా తీసుకోరు ఆయన. ఎందుకు తీసుకోవాలి, ఆల్రెడీ పదవి ఉంది, రిస్క్ ఎందుకు తీసుకోవాలి.
సో కాబట్టి ఆయన సాహసం చేయకపోవచ్చు. ఆల్రెడీ నెల్లూరు సంబంధించిన రెడ్డి సామాజిక వర్గం అంతా వ్యతిరేకంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఒకవేళ ఆయన సాహసం చేసి జనాల్లోకి వెళ్ళినా కానీ ఓటు పడేటువంటి పరిస్థితులు అక్కడ కనిపించట్లేదు. సో కాబట్టి ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారంటే ఉన్నటువంటి ఆయన పదవిని ఓడగొట్టడానికి ఒక పెద్ద స్కెచ్ వేశాడా అనే అంతే, పొమ్మను కూడా పొగబెట్టినట్టు. సో మరి విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతారా? ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి? బీజేపీ తోటి వెళ్ళే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీలోకి వెళ్లకుండా వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే బీజేపీ పొత్తు ఉంటాయి కాబట్టి పొత్తు కన్ఫర్మ్ అవుతుంది. 5వ తారీఖు కన్ఫర్మ్ కాబోతుంది. పొత్తు కన్ఫర్మ్ కాగానే విజయసాయి రెడ్డి బీజేపీలోకి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. షర్మిల ఉంది కాబట్టి కాంగ్రెస్కి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ వైపు ఛాన్స్ లేదు. బీజేపీ వైపుకి వెళ్ళి అంటే ఎందుకంటే నేను స్టార్టింగ్లో చెప్పా, చాలా బీజేపీ చాలా క్లోజ్నెస్ ఉంటారు. బీజేపీ అందులో నరేంద్ర మోడీకి చాలా క్లోజ్గా ఉంటాడు ఈయన. నరేంద్ర మోడీ కూడా ఇతన్ని ప్రత్యేకంగా గుర్తిస్తూ ఉంటారు. కాబట్టి నెల్లూరు ఒకవేళ అలయన్స్లో ఎంపీ సీట్లు కోరుతున్నారు కాబట్టి, ఒంగోలు కోరుతున్నారు, రాజమండ్రి కోరుతున్నారు, వైజాగ్ కోరుతున్నారు బీజేపీ. కాబట్టి అలయన్స్లో కనుక నెల్లూరు బీజేపీకి ఇచ్చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అక్కడ నెల్లూరు నుంచి బీజేపీ ఎంపీగా విజయసాయి రెడ్డి పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు. ఓకే. సో మరి విజయసాయి రెడ్డి ఎక్కడి నుంచి, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో రాబోయేటువంటి ఎన్నికల్లో చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us. థ్యాంక్ యూ.